హాయ్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ లవ్లీ స్టూడెంట్స్, మీకోసం ఒక మంచి గుడ్ న్యూస్ అయితే ఈరోజు తీసుకొచ్చాను. మీకు చాలా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడుతుంది. ఎవరైతే 10th క్లాస్, ఇంటర్ అండ్ డిగ్రీ కూడా చేసి ఖాళీగా ఉన్నారో అండ్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. అది చాలా మంచి నోటిఫికేషన్ అనమాట. అదేంటంటే టీఏ అంటే మీలో చాలామందికి తెలిసి ఉంటుంది, అలాగే కొంతమందికి తెలియదు. అసలు టీఏ అంటే కూడా అడుగుతారనమాట చాలామంది. టీఏ అంటే టెరిటోరియల్ ఆర్మీ అనమాట. ఇది సేమ్ ఆర్మీలానే ఉంటుంది. ఆర్మీకి శాలరీస్ ఎంతైతే ఉంటాయో అంతే ఇస్తారు. అలాగే క్యాంటీన్ కార్డ్ ఫెసిలిటీస్, ఇంకా హెల్త్ ఫెసిలిటీస్, ఇంకా పెన్షన్ కూడా ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు 2019 తర్వాత ఎవరికి పెన్షన్ అయితే లేదు. కాకపోతే అందరికీ ఆర్మీలో ఉన్న వారికి ఎలాంటి ఫెసిలిటీస్ అయితే ఉంటాయో టెరిటోరియల్ ఆర్మీలో ఉన్న వాళ్ళకి కూడా సేమ్ ఫెసిలిటీస్ ఉంటాయి. అయితే మనం పారామిలిటరీ చూసుకుంటే కొన్ని ఉన్నాయన్నమాట. సిఏఎస్ఎఫ్, ఐటీబీపీ, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్. ఈ పారామిలిటరీ సిబ్బందికి క్యాంటీన్ కార్డ్ ఫెసిలిటీస్ ఉండవన్నమాట. కానీ టీఏలో ప్లస్ పాయింట్ ఏంటంటే అంతే జీతాలు ఇస్తూ క్యాంటీన్ ఫెసిలిటీస్ ఇస్తారనమాట. ఇది చాలా యూజ్ అవుతుంది మీకు. సో అసలు టీఏ అంటే ఏంటి? టీఏ అంటే టెరిటోరియల్ ఆర్మీ అనమాట. ఈ టెరిటోరియల్ ఆర్మీ అనేది ప్రతి దేశంలో కూడా ఉంటుంది. ఇది ఒక దేశ ఆర్మీకి రిజర్వ్ ఫోర్స్లో ఉంటుంది. అంటే పర్మనెంట్ కాదనమాట. పర్మనెంట్ కాదంటే ఇప్పుడు ఆర్మీలో మనం జాయిన్ అయితే ఒక సర్వీస్ ఉంటుంది. 17 years అని, 24 years అని, 30 తర్వాత వచ్చని. టెరిటోరియల్ ఆర్మీ ఏంటంటే మనం ఎప్పుడైనా ఏదైనా తప్పుగా బిహేవ్ చేసినా, మన క్యారెక్టర్ మంచిగా లేకపోయినా అందులో వాళ్ళు తీసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అందుకే వాళ్ళకి రిజర్వ్లో ఉంచుతారనమాట. రిజర్వ్ అంటే ఏదైనా పెద్ద దేశంలో అల్లుకుల్లలు అయినప్పుడు, ప్రకృతి పరంగా కానీ, ఒక దేశంతో యుద్ధం అయినప్పుడు కానీ మనకి మ్యాన్ పవర్ చాలా అవసరం ఉంటుంది. సోల్జర్స్ చాలా ఎక్కువ కావాలి. సో అలాంటప్పుడు సడన్గా మనకి ఫోర్సు ఎక్స్ట్రా మనకి యూజ్ అవుతుంది. దానికోసం ఏంటంటే రిజర్వ్లో ఉంచుతారన్నమాట ఈ ఫోర్స్ని, టెరిటోరియల్ ఆర్మీని. భర్తీ చేసి జీతాలు ఇస్తూ, నార్మల్ డ్యూటీ చేస్తూ, వాళ్ళని ట్రైనింగ్ ఇస్తూ, ఆర్మీకి సపోర్టెడ్గా ఉండాలని వాళ్ళని జాబ్కి ఇస్తూ వాళ్ళని రెడీ చేస్తారనమాట. మనకి ఫ్యూచర్లో ఆర్మీకి ఎప్పుడైనా ఎక్కువ మొత్తంలో స్టాఫ్ అవసరమైన, సోల్జర్స్ అవసరమైన వాళ్ళని పంపుతారనమాట. ఇదేంటంటే ప్రతి దేశంలో కూడా ఈ టీఏలు ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్లో బ్రిటిష్ ఆర్మీ రిజర్వ్ అని ఉంటుంది, అది కూడా టీఏ అనమాట. అలాగే అమెరికా చూసుకుంటే ఆర్మీ నేషనల్ గార్డ్స్ అని ఉంటుందన్నమాట. అలాగే కెనడా ఆర్మీ రిజర్వ్ అని. అలాగే మన దేశంలో టీఏ అంటారనమాట, టెరిటోరియల్ ఆర్మీ. వీళ్ళ పని ఏంటంటే ఆర్మీకి సపోర్టెడ్గా రెడీగా ఉంటారనమాట. ఎప్పుడైనా పెద్ద మొత్తంలో విపత్తు ఎదురైనా వాళ్ళకి స్టాండ్ బై డ్యూటీలు ఇవ్వడానికి, వాళ్ళని సపోర్ట్ చేయడానికి ఈ టెరిటోరియల్ ఆర్మీ యూజ్ చేసుకుంటారనమాట. అయితే ఈ టెరిటోరియల్ ఆర్మీ ప్రజెంట్ ఇప్పుడు భర్తీ చేస్తున్నారో దానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఎక్కడ జరుగుతుంది, అసలు అది పర్మనెంటా కాదా అనేది నేను పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ప్రజెంట్ టెరిటోరియల్ ఆర్మీ ఓపెన్ అనమాట. ఆర్మీ ర్యాలీ ఓపెన్ అంటారు కదా, అందరూ వెళ్ళొచ్చు. దీనికి ఏజ్ లిమిట్ ఏంటంటే 18 years నుంచి 42 years మధ్యలో ఉన్నవాళ్ళు ఎవరైనా వెళ్ళొచ్చు అనమాట. అర్థమైందా? అలాగే ఇప్పుడు ప్రజెంట్ November 15 నుండి December 1 వరకు ఈ ర్యాలీ జిల్లాల వారీగా మన సికింద్రాబాద్లో జరుగుతుంది. సికింద్రాబాద్లో మనకి శ్రీకాకుళం జిల్లాకి 20 నుండి 23 మధ్యలో ఉండొచ్చు. సో అసలు ఈ టెరిటోరియల్ ఆర్మీకి ఇప్పుడు అగ్నివీరు స్కీమ్ ఉంది కదా ఆర్మీలో అగ్నివీర్ స్కీమ్ మనకి 4 సంవత్సరాలు పెట్టారనమాట. అయితే ఈ టెరిటోరియల్ ఆర్మీకి అది 7 సంవత్సరాలుగా ఉంది. 7 సంవత్సరాల తర్వాత మీరు వచ్చేవచ్చు. అలాగే ఇంకా ఇష్టం ఉంటే అందులో ఉండి డ్యూటీ చేసుకోవచ్చు. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఆర్మీ క్యాంటీన్ కార్డు ఇస్తారు,
లిక్కర్ కార్డు ఇస్తారు, ఫెసిలిటీస్ ఉంటాయి, లీవ్స్ ఉంటాయి, చాలా బాగుంటుందన్నమాట. 60 days లీవ్స్ ఉంటాయి, అర్థమైందా. ఇంకా ఏ పారామిలిటరీకైనా కొంచెం తక్కువ లీవ్స్ ఉంటాయి. ఇప్పుడు సిఎస్ఎఫ్ తీసుకున్న, ఐటీబీపీ తీసుకున్న వాళ్ళకి కొంచెం లీవ్స్లో కూడా తక్కువ ఉంటాయి. అలాగే ఫెసిలిటీస్ కూడా ఆర్మీ క్యాంటీన్ సదుపాయాలు ఉండవన్నమాట. సో ఇది చాలా చాలా మంచి మీకు ఉపయోగపడే జాబ్ అనమాట. అలాగే చాలా ఈజీ కూడా. రన్నింగ్ ఉంటుంది, మెడికల్ టెస్ట్లు ఉంటాయి, ఎగ్జామ్ ఉంటుంది. మీరు అందరూ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఇది చాలా ఈజీగా కొట్టేయవచ్చు అనమాట. అగ్నిపథ్ స్కీమ్ కంటే ఇది చాలా బెటర్ నాకు అడిగితే ఈ రోజుల్లో. అయితే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే బర్త్ సర్టిఫికేట్ ఉండాలి, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, రిలీజన్ సర్టిఫికేట్, ఇంకా క్యారెక్టర్ సర్టిఫికేట్, మీ అన్ని రకాలైన ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఉండాలి, స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉండాలి. ఇంకా అలాగే డిసిప్లిన్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంటుందన్నమాట, అది ఎంఆర్ఓ గారు ఇస్తారనమాట. ఇంకేంటంటే అలాగే మ్యారేజ్ చేసుకున్నారా లేదా అనేది కూడా ఒక సర్టిఫికేట్ మీరు తీసుకెళ్లారనమాట. ఏంటంటే ఒకటి బర్త్ సర్టిఫికేటు, అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, అలాగే పాస్ ఫొటోసు, డొమిసైల్ సర్టిఫికేట్ అనమాట. ఈ డొమిసైల్ సర్టిఫికేట్ ఏంటంటే ఎంఆర్ఓ గారు ఇస్తారు. ఇవి మీకు నార్మల్ షాపుల్లో ఫార్మేట్ దొరకపోవచ్చు, హార్డ్ కాపీ దొరకదు మ్యాక్సిమం. మీరేంటంటే పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. గూగుల్ నుంచి, క్రోమ్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఎంఆర్ఓ ఆఫీస్ గారికి మీరు సబ్మిట్ చేస్తే వాళ్ళు ది సర్టిఫికేట్ ఫర్ ఓన్లీ ఫర్ టీ అని రాసి వాళ్ళు సైన్ చేస్తారంట. దాన్నే డొమిసైల్ సర్టిఫికేట్ అంటారంట. అలాగే మ్యారేజ్ సర్టిఫికేట్, మీరు మ్యారేజ్ చేసుకున్నారా లేదా అనేది ఆ సర్టిఫికేట్స్ తీసుకోవాలి. ఈ సర్టిఫికేట్ మన గ్రామ సర్పంచ్ అని ఇస్తారు, లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచనే తీసుకోవచ్చు. అలాగే క్యాస్ట్, రిలీజన్ సర్టిఫికేట్ కూడా మన సర్పంచ్ గారు ఇవ్వచ్చు, లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకోవచ్చు. క్యారెక్టర్ సర్టిఫికేట్ కూడా తీసుకువెళ్ళాలి, ఇది మన సర్పంచ్ గారిని ఇవ్వచ్చు, లేదా పోలీస్ స్టేషన్ ఇస్తారు, హెడ్ మాస్టర్ ఇస్తారు. ఇంకా వీళ్ళ నుంచి ఈ క్యారెక్టర్ సర్టిఫికేట్ కూడా తీసుకువెళ్ళాలన్నమాట. అలాగే స్పోర్ట్స్ కానీ, ఎన్సీసీ కానీ, మీకు ఎక్స్ట్రా ఏమైనా యాక్టివిటీస్ చేశారో లైఫ్లో ఆ సర్టిఫికేట్స్ ఏమైనా అన్నీ తీసుకెళ్ళాలన్నమాట. అయితే పాస్ సైజ్ ఫోటోలు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీ పాస్ సైజ్ ఫోటోలు తీసుకెళ్ళేటప్పుడు ఆర్మీ ఎయిర్ కట్లో ఉండే ఫొటోస్ మాత్రమే ఉండాలన్నమాట. కొంచెం ఫార్మల్లో ఆర్మీ ఎయిర్ కట్లో ఉండేది తీసుకుంటే చాలా మంచిది, అక్కడ మీకు ఇబ్బంది పడకుండా ఉంటారు. సో ఈ సర్టిఫికెట్లన్నీ మీరు తీసుకోవాలి. ఒక సెట్ మీరు అటెస్టేషన్తో తీసుకెళ్ళండి, ఒక 2 సెట్లు ఖాళీవి తీసుకెళ్ళండి. మీరు సెల్ఫ్ అటెస్టేషన్ వాటి మీద చేయమంటే చేయొచ్చు అనమాట. సో ఈ సర్టిఫికెట్స్ మీరు అన్నీ ఇంపార్టెంట్ ఇవి తీసుకెళ్ళాలి. అలాగే మనకి ఎప్పుడు అవుతుందంటే ఈ నవంబర్ 20 to 23 మధ్యలో మన జిల్లా వాళ్ళకు ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఇంకా నాకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిసి మీకు చెప్తాను. మీరు కూడా మీ ఫ్రెండ్స్ని అడిగి లేకపోతే సెర్చ్ చేసి మీరు ఆ డేట్లు తెలుసుకోండి. నాకు తెలిసి శ్రీకాకుళంకి 21 కానీ 22 కానీ ఉంటుంది పక్కాగా. మీరు 20 బయలుదేరి 21కి సికింద్రాబాద్లో ఉంటే మంచిదని నా అభిప్రాయం. సో మనకి టైం తక్కువగా ఉంది. మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నారు, రన్నింగ్ చేస్తున్నారు, అలాగే చాలామంది ప్రిపేర్ అవుతున్నారు. సో ఇది చాలా ఈజీగా కొట్టేయవచ్చు అనమాట ఈ జాబ్. మీరు ఒకసారి అటెండ్ అయి ఉన్నారు, ఏ ర్యాలీకైనా వెళ్ళి ఉంటారు, సేమ్ అలానే రన్నింగ్ ఉంటుంది. ఎగ్జామ్స్ కూడా చాలా ఈజీగా బేసిక్స్ అడుగుతారనమాట నన్ను. అలాగే మీరు క్లర్క్ పెట్టుకోవచ్చు, టెక్నికల్లో పెట్టుకోవచ్చు, ఇంకా ట్రేడ్ మ్యాన్స్ పెట్టుకోవచ్చు. ఎవరైతే నేను క్లర్క్ వెళ్ళాలో, టెక్నికల్ సైడ్ వెళ్ళాలో అలాంటి వారు కూడా వెళ్ళొచ్చు అనమాట. సో మీకు ఏ జాబ్ కావాలన్నా, అందులో ఏ కేటగిరీ కావాలన్నా అది కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. దానికి ఇంటర్ ఉండాలన్నమాట. టెక్నికల్ సైడ్ వెళ్ళాలన్నా, క్లర్క్ సైడ్ వెళ్ళాలన్నా ఇంటర్ ఉండాలి. లేదు నేను ట్రేడ్ మ్యాన్గానే ఉండిపోతానంటే 10th మీద కూడా వెళ్ళొచ్చు. అర్థమైందా? సో మీరు ఇప్పుడు చెప్పుకున్న దాంట్లో ప్రతిదీ ఏంటంటే టీఏ అంటే ఏంటి, ర్యాలీ ఎక్కడ అవుతుంది, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఫెసిలిటీస్ ఏంటి అన్నీ నేను చెప్పాను అనమాట. సో మీరు చాలా మంచిగా ప్రిపేర్ అయ్యి అటెండ్ అవుతారని
నేను కోరుకుంటున్నాను. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ పెట్టండి. నేను తప్పకుండా మీకు హెల్ప్ఫుల్గా ఎప్పుడు అందుబాటులో ఉంటాను. థ్యాంక్ యూ. బాయ్.